చిన్ని అయితే వాళ్ళ నాన్న దగ్గర ఉండి వాళ్ళ నాన్నకి సేవలు చేస్తూ అక్కడే తనే అన్నీ అయి వంట చేస్తూ ఇంటి పని వంట పని అన్ని పనులు చేస్తూ అక్కడే ఉండిపోతుంది. అది చూసి బాలరాజు ఇలా అనుకుంటూ ఉంటాడు, చిన్ని నా కోసం ఇక్కడే ఇలా ఉండిపోకూడదు, చిన్ని స్కూల్కి వెళ్ళాలని తన మనసులో అనుకుంటాడు. ఇంతలో కావేరి అన్న మాటల్లో గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు, నువ్వు కూడా ఇక్కడ వాడితో పాటు ఉండిపోతే నా జీవితం లాగానే అవుతుంది నీ జీవితం కూడా. వాడు నన్ను మోసం చేసి ఈ పరిస్థితి తీసుకువచ్చాడు, నిన్ను కూడా అలా మోసం చేసి నన్ను ఆ పరిస్థితే నీకు వచ్చేటట్టుగా చేస్తాడని చెప్పి అన్నది. ఆ మాట గుర్తు తెచ్చుకొని బాలరాజు చాలా బాధపడతాడు. ఇక చిన్ని టిఫిన్ తీసుకువచ్చి తిను నాన్న అని చెప్పి పెడుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న బాలరాజు అయితే తినకుండా ముఖం తిప్పుకుంటాడు. అది చూసి వాళ్ళ తమ్ముడు అయితే ఏంటన్నా ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. బాలరాజు అయితే తల తిప్పుతూ ఉంటాడు. అది చూసి చిన్ని అయితే ఏంటి నాన్న తినకున్నా ఎందుకు నాన్న నువ్వు అలా ఉన్నావు అని అడుగుతుంది. చిన్ని అన్నకి నువ్వు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నువ్వు స్కూల్కి వెళ్ళాలి చిన్ని, నువ్వు ఇలా పనులు చేయడం అన్నకు నచ్చటం లేదు అని చెప్పి అంటాడు. అది వినగానే బాలరాజు అయితే తల ఊపుతూ ఉంటాడు. అది చూసి చిన్ని అయితే మరి నేను స్కూల్కి వెళ్తే నాన్నని చూసుకునేది ఎవరు, నేను స్కూల్కి వెళ్ళను, నేను నాన్నని చూసుకుని ఉండిపోతాను అని చెప్పి చిన్ని అంటుంది. అది విని బాలరాజు అయితే లేదు స్కూల్కే వెళ్ళాలి అని తల ఊపుతూ ఉంటాడు. అది చూసి చిన్ని అయితే మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.